ఓం శక్తిమోం అండి. ఓం శక్తిమోం. సరుగుములో ఉన్న మాటలు మనిషి మనసుతో అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనం అందరితో మాట్లాడుతుంది. ఎస్. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్యో విధాత. ఈ గీతం తయారైంది కదండి. అది హిందూ ముస్లిం ఇసా సిక్కు నలుగురు అన్నదమ్ములు మీద అది పాడారు. ఎవరు కృష్ణమూర్తి గారు కదండి. ఇక్కడ గురుమూర్తి కృష్ణమూర్తి మహాకవి. ఈ కమాల్ స్వరంలో ఉన్న మాటలండి. అవన్నీ ఈ సంఘర్షం రాశారతను, పాడారతను. అందులో చాలామంది కళాకారులు ఉన్నారు కదండి. అంటే కమాల్ అనే స్వరంలో ఉన్న మాటలు ఏంటంటే ఇది హిందూ ముస్లిం ఇసా సిక్కుల నలుగురు అన్నదమ్ముల మీదే పాడారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అంటే అందరూ నా సహోదరులు. కాకపోతే ఇప్పుడు అందరు నా సహోదరులు కాదు. అందులో రాజకీయాలు కలిసి అందరూ విరోధస్తులు అయిపోయారు. ఇది కమాల్ మాటలు దాంట్లో ఉన్నాయండి. అంటే గణిత్ ఉంది. 1 2 3 4 5 6 7 8 9 ఆ తర్వాత మన 0 వస్తుంది కదండి. అంటే ఈ 10 అక్షరాలు అంతో 10 అక్షరాలు 0తో 10 అక్షరాలు అవుతుంది. అలా చూస్తే 9 అక్షరాలు. అమ్మ నవరాత్రి మా దుర్గ అవుతుంది. ఈ 0 అన్నప్పటికీ మన భారతదేశం 0. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 0. అమ్మ 0. ఆ 0లోటే మనం ఉన్నాము కదండి. అంటే గణిత్లో గణతంత్ర దివస్ అంటే ఆ గణతంత్ర దివాస్లో మన సామగ్రిలన్నీ చూపిస్తారు. మన భారతదేశంలో ఇండియా గేట్ దగ్గర ఆ జనగణ మంగళ అధినాయక జయ హే అంటే హిందుస్థాన్ జనసంఖ్య చూసి ఇది తయారైంది. అంటే హిందూ ముస్లిం విశ్వాసికులు నలుగురు అన్నదమ్ముల మీద పెట్టి ఇది తయారైంది. ఇది స్వరంలో ఉన్న మాటలు అంతా మనలో మనిషితో మాట్లాడుతూ మన మహనీయులు మహాపితృలు ఇది తయారు చేశారు. అంటే మనుషులతో దేవుడు వచ్చి తయారు చేశాడండి. మనము కోడి మాసం, మేక మాసం, పంది మాసం, కుక్క మాసం, నక్క మాసం సారాలు తాగి మనలో మనం మర్చిపోయామండి. మనం మర్చిపోయాము. మనము జగో